సెక్సీ గర్ల్స్ ఇలా ఉంది అయితే ఛానల్ పాస్ తీసుకురాలా నేను కూడా హాఫ్ క్లచ్ లాగ్ సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ మురళి. ఈ రోజు అయితే మనం లే నుండి డైరెక్ట్ గా ప్యాంగాంగ్ వెళ్తున్నాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ప్యాంగాంగ్ విజిట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడైతే బైక్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మన తారక్ బ్రో రెడీగా ఉన్నాడు, బైక్ బ్రో శివ బ్రో. సో బైక్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అండ్ మనమైతే ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించిన అవలాక్ హోమ్ స్టేస్ అండ్ హిల్ వ్యూ హోమ్ స్టేస్ పక్కనే ఉన్నాం. అక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాము. సో మిగిలిందంతా మనం గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. సో ఇప్పుడైతే మేము లే నుండి ప్యాంగాంగ్ బయలుదేరుతున్నాం, ప్యాంగాంగ్ లేక్కి. సో ఈరోజు అయితే చాలా వేగంగా బయలుదేరుదాం అనుకున్నాం, బట్ చాలా లేట్ అయింది. సో ఇప్పుడైతే తారక్ బ్రో లీడింగ్ చేస్తున్నారు, నా ముందు శివ బ్రో ఉన్నారు, అండ్ నేను వెంకర్లో రైడ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఈ రోజు వచ్చేసి అక్కడ వంశీ బ్రో దగ్గరికి వచ్చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే ప్యాంగాంగ్ లేక్కి వెళ్ళే దారంతా ఫుల్ ఆఫ్ రోడ్ అంట. సో కొంచెం చూసుకుని ట్రావెల్ చేయమన్నారు. అండ్ దట్టు మాకు చాలా ఎక్కువ లగేజ్ ఉంది కాబట్టి ఇంకా వెహికల్ పైన లోడ్ కూడా పడవచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. సో గాయ్స్, ఇది వచ్చేసి లేటు మనాలి రోడ్. చూడండి ఎంత బాగుందో. బండ్లైనప్పటికీ నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి రోడ్స్ లో గాయ్స్ మంద 110 కొట్టే ఆ థ్రిల్ వేరు. అండ్ దట్టు ఇది వన్ వే. భలే ఉంటుంది ఇలాంటి రోడ్ లో 100, 90, 110 కొట్టడానికి. వన్ వే అయినప్పటికీ రోడ్స్ అయితే మాత్రం చాలా స్మూత్, చాలా క్లీన్ గా ఉన్నాయి. అండ్ గర్ల్స్ అయితే మాత్రం ఇంకా చెప్పడానికి చాలా సెక్సీ గర్ల్స్ ఇలా. ఇప్పుడైతే మనం చాంగ్లా పాస్ దగ్గర ఉన్నాం. చూసారా, మౌంటైన్ పైకి ఎక్కుతున్నాం. బండి లోడ్ అయితే తీసుకోవడం లేదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ సెక్సీ గర్ల్స్. ఆల్రెడీ ప్యాంగాంగ్ లేక్ చూసి కిందకు వచ్చే రైడర్స్ మనకు ఆల్రెడీ కనిపిస్తున్నారు. అండ్ చాలా మంది ఫారినర్స్ కూడా అందువల్ల కనిపించారు అనమాట. అండ్ బండి అయితే ఇంకా మౌంటైన్ ఎక్కుతుంది, ఫుల్ లగేజ్ ప్యాక్డ్ ఉంది కాబట్టి లోడ్ అయితే అంతగా తీసుకోవటం లేదు. బట్ మెల్లగా అలా పుష్ చేసుకుంటే 3rd, 4th గేర్ లో వెళ్తున్నా. అండ్ చూస్తున్నారు కదా కొండ ఎడ్జ్ లో ఎలా ఉందో. అంటే పైన రాక్ ఫాల్ అయినా కానీ, లేకపోతే మన బండి కొంచెం స్లిప్ అయి కింద పడినా కానీ, మనం నార్మల్ గా సిటీస్ లో చూసిన డ్రైవ్ చేస్తాం కదా, అలానే ఇక్కడ కూడా చేస్తా ఉంటే అస్సలు క్షమించే పనే లేదు. అమాంతం మింగేస్తుంది ఇలాంటి కొండలు, ఇలాంటి రోడ్స్ అయితే. సో డ్రైవ్ చేసేప్పుడు మాత్రం ఫుల్ రైడింగ్ గేర్, మొత్తం హెల్మెట్, సేఫ్టీ గ్లోవ్స్, నీ ప్యాడ్స్ రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ బ్యాగ్ అన్ని ప్రాపర్ గా వేసుకుని డ్రైవ్ చేయడం అయితే ప్రిఫర్ చేయండి అందరూ. సో గైస్, ఇందాక రికార్డింగ్ చేస్తే మధ్యలో ఎందుకు ఆపేసా అంటే యాక్చువల్లీ ఈ రోడ్ కర్వ్స్ అయితే చాలా స్టీప్ ఉన్నాయి. ఈ స్టీప్ కర్వ్ దగ్గర ఇంకా ఫుల్ గా బండి వేసేటప్పటికి నా సైడ్ నుంచి డౌన్ పార్ట్ వచ్చేసి తగ్గిస్తుంది అన్నమాట రోడ్ కి. సో అందుకే ఆపా. ఇంకా అలా ముందుకు వస్తూ ఉంటే ఒక ఆయన పాపం బుల్లెట్ తో పాటు పడిపోయారు. సో ఈజ్ ఫోటోగ్రాఫర్. రైట్ సేఫ్. సో ఆయన పడిపోయారు. ఇంకా ఆయన బుల్లెట్ ఎత్తాక చూస్తే తెలిసింది ఏంటంటే ఈజ్ ఫోటోగ్రాఫర్. ఫారినర్స్ తో పాటు వచ్చారనమాట. ఆల్రెడీ మాకు ఫారినర్స్ 2 డిఫరెంట్ బ్యాచ్లుగా కనిపించారు. ఆ ఫారినర్స్ తో పాటు ఈయన చూపించిన ఆయన ఉన్నారు కదా, అతని పేరు శ్రీజిత్, ఫ్రమ్ కేరళ. అండ్ ఆయన వచ్చేసి ఒక టూరిస్ట్ కంపెనీకి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ అనమాట. 2 డిఫరెంట్ బ్యాచెస్ లో ఆ ఫారినర్స్ తీసుకొని వచ్చారు ఆయన. సో అందులో తను సినరీ బాగుంది అని చెప్పేసి ఆపేసి ఫోటో తీసుకుంటే ఇంకా 50 మంది పడుకొని పడిపోయింది. సో పడిపోయిన తర్వాత ఇంకా మేము వెంకట్ వెళ్తున్నాం. శివబ్రు చూశారు, వెంటనే అందరం ఆపి ఇంకా ఆయన హెల్ప్ చేసి చూస్తేనేమో తన లెఫ్ట్ సైడ్ ఉండే బుల్లెట్ బ్యాటరీ వచ్చేసి బయట తీసేసింది. సో అదంతా ఫిక్స్ చేసి ఇంకా ఆయన కెమెరా కూడా పడింది.
తన కెమెరా అయితే ఏ డ్యామేజ్ కాలా, బట్ హెల్ప్ అయితే విరిగిపోయింది. సో ఆ ఫుటేజ్ అంతా శివాగ్రే కెమెరాలో రికార్డ్ అయింది అనమాట. ఎందుకంటే నాకు కెమెరా ఇప్పటికే దగ్గర ఉంది, ఇంకా ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశా. చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నాం కదా, యాటిట్యూడ్ ఇస్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్ టెంపరేచర్ అని చెప్పి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆల్టిట్యూడ్ పైకి వెళ్తున్న కొద్ది టెంపరేచర్ అయితే బీభత్సంగా ఫాల్ డౌన్ అవుతుంది. ఎండ అయితే మీకు కనిపించేస్తుంది, సన్ని వేయడానికి కనిపించవచ్చు. బట్ ఎండ అయితే నాకు చలి అయితే మాత్రం బీభత్సంగా స్టార్ట్ అవుతుంది. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది చాంగ్లా క్యాఫెటేరియా. హైట్ వచ్చేసి 17,586. మన కార్దుంగ్లా హైట్ వచ్చేసి 17,982. సో ఆల్మోస్ట్ ఒక 300-400 ఫీట్ డిఫరెన్స్ గైస్. బట్ లొకేషన్ అయితే కార్దుంగ్లా అంత చల్లగా అయితే లేదు, బట్ లొకేషన్ అయితే చాలా 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 బాగుంది. మనమైతే ఇప్పుడు చాంగ్లా పాస్ దగ్గర ఉన్నాం. చూడండి ఇక్కడ వీడియో స్టేషన్, ఫోటో స్టేషన్ కోసం ఎంతమంది అయితే ఉన్నారు. ఈవెన్ ఫారినర్స్ కూడా ఉన్నారు. అండ్ చాంగ్లా వచ్చేసి ఆల్మోస్ట్ 17,688 ఫీట్. మనకి కార్దుంగ్లా వచ్చేసి 17,982. సో ఆల్మోస్ట్ రెండు వచ్చేసి ఈక్వల్ ఆల్టిట్యూడ్ లో ఉన్నాయి. బ్రో ఎలా ఉంది అయితే చాంగ్లా పాస్? తీసుకురాలా నేను కూడా. ఈయన వరకు ఏం తెచ్చుకున్నాడు. చూడండి ఎంత సెల్ఫిష్ మనిషి, ఎంత సెల్ఫిష్. ఇతని వరకు ఏం తెచ్చుకున్నాడు అంటే మాకేమన్నా పర్లేదు. ముందు జాగ్రత్త. దొంగన్నావు కాదు మరి, మా పరిస్థితి నీకు లేదు, ఏంటి లేదు. ముందు జాగ్రత్త. అరే తుప్పా చదవా బైక్ నేను తీసుకెళ్తా ఇంటి దాకా. నిలిచిపోయినా పర్లే, బాక్స్ లో కట్టి పట్టుకెళ్తాను. నన్ను బైక్ మీద తంతి కొట్ట కట్టి తీసుకెళ్తా. బ్యాక్ సైడ్ చూడండి, అక్కడ కూడా మంచి కొండ ఉంది. బట్ కార్దుంగ్లాలో ఉండే చలి అయితే అంత చలి అయితే లేదు. ఆల్రెడీ ఇక్కడ మన తారక్ బ్రో ఫోటోకి పోజెస్ చేస్తున్నాడు, షూట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను కూడా ఫొటోస్ అది తీసుకుని అప్లోడ్ చేస్తా గైస్. సో మళ్ళీ మనం గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. మనమైతే జస్ట్ ఇప్పుడు చాంగ్లా పాస్ క్రాస్ చేసి ఇంకా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి 70 కిలోమీటర్స్ అంట. సో ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఆగి ఇంకా అక్కడ వ్యూ అంతా కవర్ చేసుకుని ఇంకా చూస్తాం అక్కడ. ఇంకా తర్వాత కూడా రోడ్స్ బాగుంటాయి ఏంటంటే మిరాక్ వెళ్ళి, మిరాక్ లో ప్రాబబులీ రోడ్ బాగుంటది అని అంటే ఇంకా అక్కడే ఉంటాం. బాగా టైం పట్టుద్ది, ఇంకా రోడ్ బాగాలేదు అని అంటే ఏమో ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉండదు, మిరాక్ లోనే ఉండాలి. అండ్ గైస్ చూసారా మంచిగా ఉండాలి ఉందో, మంచి అయితే మెల్ట్ అవుతుంది అండ్ వాటర్ అలా కింద పోతుంది కూడా. ఇప్పుడే జస్ట్ ఇంకా శివబ్రో అక్కడ ఆగి మంచిని టచ్ చేసి వాళ్ళ సబ్స్క్రైబర్స్ చూపిస్తున్నట్టున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బ్రేకులు పడలేదు, డైరెక్ట్ గా వచ్చి శివబ్రోని గుద్దేశాను. మ్యాజిక్ అయిపోయింది. అమ్మా బ్రేక్ స్కిడ్ అయింది. అమ్మా గట్టిగా ట్యాంక్ వచ్చేసి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్ ఉన్నది నా లైఫ్, తెలుసా నీకు? సో గైస్ ఇప్పుడైతే చిన్న యాక్సిడెంట్ అయింది. ఏంటంటే ఆపోజిట్ లో ఇది బండి కదా, ఆపోజిట్ లో కార్స్ అదంతా స్టక్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ రోడ్ బోక్ అవుతుంది. సో శివాజీ అక్కడ ఆగున్నారు నా ముందు. నేనేమో 30-40లోనే ఇస్తున్నా, 30 స్పీడ్ ఏం కాదు. సో 30లో ఇస్తున్నా. ఇంకా ఎదురుగా చూసి బ్రేక్ వేద్దామని చెప్పేసి సడన్ గా బ్రేక్ వేసా. కింద చూస్తున్నాను మొత్తం ఇసుక. సో సడన్ గా స్కిప్ అయ్యి డైరెక్ట్ గా వెళ్ళి శివాజీ బ్యాక్ టైర్ కుట్టేసా. సో లక్కీగా ఏంటంటే శివాజీ కంట్రోల్ చేసుకుని బండిని అలా ఆపి పక్కకు ఆపారు. కానీ కంట్రోల్ చేసుకోపోయి ఉంటే ఆయన ఇంకా నేను చెప్పిన స్పీడ్ కి ఇంకా ఆయన వెళ్ళిన దానికి డైరెక్ట్ వెళ్ళి పక్కన కారు మీద పడేవాళ్ళు. పెద్ద
ఇప్పుడు మా ఇద్దరం కాబట్టి మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఏం కాదా. అదే ఆ పక్కన కారు వాడి మీద శివగారు పడి ఉంటే ఇంకా కారు శివగారిని ఇంకా శివగారు వచ్చి నన్ను ఒక పెద్ద ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. సో ఇలాంటి ప్లేసెస్ లో చూసుకుని కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. చూడండి అసలు ప్లేసే లేదు ఇక్కడ, ఇంత పెద్ద ట్రక్ వస్తుంది, మాకేమో వెళ్ళడానికి అసలు గ్యాపే లేదు. సో ఇంకేం చేసేది లేక అది పాస్ అవుట్ అయ్యేదాకా ఇంకా వెయిట్ చేయడము. ఏమైంది లేదంటే చేంజింగ్ బెల్ట్ చేంజ్ చేస్తారా? అచ్చా తప్పు రైడర్స్ కన్నాను. అది నానే గుర్తులేదు, నేను చాలా మంచి నేను వెరీ గుడ్ బాయ్ యూనో. ఈ ఫింగర్ కదా, ఈ ఫింగర్ కాదు కదా. ఇంకా షూట్ అయితే అవుతున్నట్టుంది బ్రో. సో గాయ్స్ చూడండి, అక్కడ ఇదైతే వ్యూ పాయింట్, బ్లాక్ నెక్ క్రేన్ వ్యూ పాయింట్. కెమెరాస్ అన్ని పెట్టేసి అక్కడ ఎవరో యాక్టర్స్ లేకపోతే డైరెక్టర్ ఎవరు ఉన్నట్టున్నారు. అతనికి ఒకడు షేడ్ ఇస్తున్నాడు అక్కడ ఎండ పడకుండా. అండ్ కెమెరామెన్ అనుకుంటా తను. అది వచ్చేసి కెమెరా మొత్తం ఫిక్స్ చేసి పొజిషన్ పెట్టుకుని ఇంకా యాక్టర్ కోసం రెడీ ఉన్నట్టున్నాడు. అక్కడ బైక్ తీసాయని మేబీ యాక్టర్ ఏమో. వీళ్ళైతే నాకు ఏ మూలలో తెలుగు వాళ్ళు కనిపించట్లా. సో మరి ఇంకేంటో మనకైతే తెలియదు. యాక్చువల్లీ మనమైతే రాము బ్రో కోసం వెయిట్ చేస్తున్నాం చాలాసేపటి నుండి, ఆయన అయితే రావట్లా. సో రాము బ్రో వస్తే ఇంకా కలిసి వెళ్ళొచ్చు. సో గాయ్స్ వ్యూ అయితే చూడండి, వ్యూ అయితే సూపర్ ఉంది. చుట్టుపక్కల కొండలు, మధ్యలో రోడ్డు, రోడ్డు కూడా మామూలుగా లేదు. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ గా వేసినట్టు వెళ్తిరిగి ఉన్న నాదే అనే పావులో ఉంది. గాయ్స్ ఈ లొకేషన్ ఇదంతా చూసి మీకు ఏం గుర్తొస్తుందో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే కైట్స్ మూవీలో రితిక్ రోషన్ మంచిగా కార్లో పడుకుని కాళ్ళు బయట పెట్టుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని ఇలాంటి టెరెన్స్ మధ్యలో నుండి వెళ్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో అన్న సాంగ్ వస్తుంది కదా, నా అది గుర్తొస్తుంది గాయ్స్. నార్మల్ గా లేదు లొకేషన్ అయితే, మెంటల్ ఎక్కిపోతుంది. నేను ఇప్పుడే జస్ట్ ఆ పాస్ క్రాస్ చేసుకొని వచ్చే టైంలో ఏమైందంటే మొత్తం నా షూ లోపలికి వాటర్ వెళ్ళిపోయింది. అండ్ ఇది మన టైటన్ శాడిల్ బ్యాగ్ కింద మొత్తం తడిచిపోయింది. చూసారా, కనిపిస్తుందా? శాడిల్ బ్యాగ్ మొత్తం కింద అంతా తడిచిపోయింది, షూ లోపలికి వాటర్ వెళ్ళిపోయింది. అండ్ బైక్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఇంజిన్ వరకు మొత్తం తడిచిపోయింది. నేనైతే అలానే క్రాస్ చేసేసాను. ఇప్పుడు మన వాళ్ళు వస్తున్నారు అనమాట. ఫస్ట్ మన శివ బ్రో ఎలా వస్తారో చూద్దాం. రా బుచ్చిదా, ఫస్ట్ ప్లేయర్ మన హైదరాబాద్ అన్న. మనకి ఇప్పుడే జస్ట్ ప్యాన్గాంగ్ లేక్ దగ్గర పరిచయ్యాడు. అన్న వస్తున్నాడు. ఓకే, తొల్లగొట్టుకుంటా రచ్చగొట్టుకుంటూ వచ్చేసాడు అన్న. నెక్స్ట్ మన టీటీఎస్ శివ బ్రో, కమాన్ తొల్లగొడు. నెక్స్ట్ మన తార బ్రో, రచ్చ రమ్ముల. చూసారు ఇంజన్ నుండి పొగలు వస్తున్నాయి. సో ఇచ్చుకుంటానే ఆగా నేను. సో గాయ్స్ మనం అయితే ఫైనల్లీ వచ్చేసాం ప్యాంగాంగ్ లేక్ ఒడ్డు దగ్గరకి. ఇప్పుడైతే ఒక పెద్ద బిస్కెట్ సీన్ జరిగింది గాయ్స్. ఆ చివర వైట్ బిల్డింగ్ అని వస్తుంది కదా, అక్కడ నుండి ఇక్కడ వరకు ఇసుకలో వస్తూ వచ్చా. అండ్ వచ్చేది మొత్తం రికార్డ్ అయిందని అనుకున్నా. బిస్కెట్ అయ్యా, యాక్చువల్లీ రికార్డ్ అవ్వలేదు. రికార్డ్ అయిందని చెప్పి నేను ఒక్కొక్కళ్ళు ఒపీనియన్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశా. తారక్ బ్రో ఎలా ఉంది, శివ బ్రో ఎలా ఉంది. తీరా చూస్తేనేమో అది రికార్డింగ్ కాదా. సో ఫైనల్లీ అలా అయితేనే వచ్చేసాం. రిటర్న్ వెళ్ళేది మాత్రం కంపల్సరీగా తీసి చూపిస్తా గాయ్స్. మరి ఇది అలానే చూపించలేకపోయా, రిటర్న్ వెళ్ళేది అయితే మాత్రం కంపల్సరీగా
ఇసుకలో మన టైటన్ ఎలా పర్ఫామ్ చేసింది తీసి చూపిస్తా. సో గైస్ ఇప్పుడైతే ప్యాంగాంగ్ గుడ్డు నుండి ఇప్పుడు బయటకు వెళ్ళాలి ఇసుకలో. సో చూడండి. సో గైస్ ఫైనల్లీ ఇసుక నుండి బయటకు అయితే తీసుకొచ్చేసా. శివగా మధ్యలో ఆగాడు, టైర్ స్టక్ అయినట్టు పిలుస్తున్నాడు. వెళ్ళి హెల్ప్ చేసి వస్తా. హాఫ్ క్లచ్ హాఫ్ క్లచ్ హాఫ్ క్లచ్ హాఫ్ క్లచ్ में लाओ. बड़ा हाफ क्लच में लाओ ब्रो, हाफ क्लच में लाओ. बड़ा బ్రీదింగ్ అందట్లేదు అసలు. అనవసరంగా తింటే లోపలికి. చెప్పరా. నీ వల్లే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి.